హాయ్ ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలో తొల్దొల్తా నదీ తీరాల్లోనే నాగరికతలు వెలిశాయని, చిరకాలం విలసిల్లాయని మనం చదువుకున్నాం. సింధు నది, నైలు నది నాగరికతలు మనకు పాఠ్యాంశాలుగా ఉండేవి. భారతదేశానికి సంబంధించిన వరకు ఎన్నో జీవనదులు ఈ పుడమి తల్లిని సస్యశ్యామలం చేస్తూ వస్తున్నాయి. తాజాగా కొందరు ఐఐటి శాస్త్రవేత్తలు సట్లెజ్ నదీ తీరాల్లోని ఇసుకను తీసుకువెళ్లి భూమి పరీక్షలు నిర్వహించారు. పరిశోధకులు ఆ నదీ ఇసుకలో బంగారం కంటే ప్రియమైన టాంటాలం లోహం ఆనవాళ్లను కనుగొన్నారు. మామూలుగా అయితే దాన్ని ఎవరూ పట్టించుకోకపోను. అయితే పరిశోధకులు కనుక వారికి అది భిన్నంగా తోచి పరీక్షలు చేయగా దాన్ని అరుదైన, బరువైన, అమూల్యమైన లోహంగా గుర్తించారు. అమెరికా, చైనా వంటి దేశాలకు ఇప్పుడు ఈ పరిశోధన సదరు లోహ పరిణామం గురించి గుబులు పుడుతుందని సమాచారం. ఒక లోహధాతువు గురించి ప్రపంచ దేశాలు, అందులోనూ అగ్రదేశాలు అసూయ చెందాల్సిందేముందని మనబోటి సాధారణ వ్యక్తులు అనుకోవచ్చు. ఇప్పటికైతే శాస్త్రవేత్తలే దాని విలువను గుర్తించారు. కొద్ది రోజుల్లో మనకు కూడా దాని విలువ, ప్రయోజనాలు తెలియబోతున్నాయి. టాంటాలం ధాతులోహం భారత్ భవితను సరికొత్తగా ఆవిష్కరించనుందని పరిశోధకులు చెప్తున్నారు. ఆవర్తన పట్టికలో పరమాణుల సంఖ్య 73గా ఉన్న ఈ లోహం విరగదు, తుప్పుపట్టదు. ఎంతగా అరగదీసినా, సాగదీసినా పగుళ్లు పడవు. విరక్కుండా సన్నని తీగలాగా సాగదీయొచ్చు. చక్కని విద్యుత్ వాహకంగా కూడా వాడుకోవచ్చు. ఇతర రసాయన పదార్థాలతో కలిపిన ప్రభావితం కాని సంలక్షణాలు కలిగిన టాంటాలంకి ఉన్న సులక్షణాలు, ప్రయోజనాల గురించి తెలుసుకునేటప్పుడు దాని గొప్పతనం కూడా మనకి తెలుస్తుంది. యాసిడ్ వంటి పదార్థాల వల్ల పాడవదు. తీవ్ర రేడియోధార్మికతను సైతం తట్టుకుంటుంది. 3000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద తన లక్షణాలను నిలబెట్టుకుంటుంది. అంటే బాహ్య చర్యలకు లొంగని, చెలించని, ప్రభావితం కాని ఒక అద్భుతమైన లోహమని అర్థమవుతుంది. వైద్యంలో జీవుల కణజాలానికి హాని కలిగించకుండా శరీరంలో ఇమిడిపోగల లక్షణం కలిగిన టాంటాలంలో వివిధ రకాల మెడికల్ ఇంప్లాంట్స్ను తయారు చేయొచ్చు. స్టెంట్స్, బోల్ట్స్ వంటివన్నమాట. మెదడులో కూడా అమర్చొచ్చు. పేస్ మేకర్స్ తయారు చేసుకోవచ్చు. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. అంటే ఇది బాడీ ఫ్రెండ్లీ మెటలేగా. ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో అయితే కెపాసిటర్ల ఉపయోగాలు అనంతం కదా. సదర్లు కెపాసిటర్ల తయారీకి టాంటాలంను విస్తృతంగా వినియోగించుకోవచ్చు. ఇది నిజంగా విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. సెల్ ఫోన్స్, కంప్యూటర్స్ నుంచి అంతరిక్ష వాహనాల వరకు అన్నిటా ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత అపారంగా ఉంటుంది కనుక వాటిలో ఈ లోహాన్ని ఉపయోగిస్తే అధిక వేడిని తగ్గించుకోవచ్చు. మార్స్ అంటే అంగారక గ్రహంపైకి నాసా పంపించిన రోవర్లలోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ టాంటాలం కెపాసిటర్స్తో పనిచేస్తున్నాయి. అంగారక గ్రహం మీద తీవ్రమైన వాతావరణంలో ఒక్క అగ్నికణం వచ్చి తగిలినా చాలు, మానవ నిర్మిత యంత్రాల్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మొత్తం ప్రయోగం విఫలమయ్యే ప్రమాదం ఉంది. కనుకనే టాంటాలంను ఉపయోగించారు. ఇప్పుడు అర్థమైంది కదా ఈ లోహం ఎంత ప్రాధాన్యత కలిగిందో. టాంటాలంను రక్షణ అవసరాల కోసం విరివిగా ఉపయోగించుకోవచ్చు. స్టెల్త్ సాంకేతికత కోసం, ఆయుధాలు, వాహనాల మీద ప్లేటింగ్ కోసం, అణు రియాక్టర్లలో చర్య ఉష్ణోగ్రతలను నిరోధించడం కోసం టాంటాలంను నిర్భయంగా వినియోగించుకోవచ్చు. ఇటువంటి సహజ లోహాన్ని భారత భూమి తన ప్రజలకు అందించింది. రోపార్ ఐఐటి పరిశోధకులు యథాలాపంగా చేసిన పరిశోధనల్లో అనూహ్యంగా బయల్పడిన టాంటాలం ఇప్పుడు శాస్త్ర ప్రపంచంలోనూ అంతర్జాతీయంగానూ కొంచెం అలజడిని కలిగించింది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో, ఆర్థికంగా 4వ పెద్ద దేశంగా ప్రపంచ స్థానాన్ని సంపాదించిన దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో నేల, నీరు, నింగికి చెందిన పరిశోధనల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేశంలో ఆయా పరిశోధకులకు, సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక రంగాలకు మరింత ఊతం అందించగల సత్తా కలిగిన ఉత్సాహవంతులైన పరిశోధకులు, శాస్త్రవేత్తల చేతికి టాంటాలం వంటి ధాతులోహం అందితే దేశాభివృద్ధికి అది మరింత దోహదం చేయగలదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. టాంటాలం ప్రస్తుతం ప్రపంచంలో 5% దేశాల వద్దనే లభిస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ పేరు కూడా రాయబడింది. అరుదైన లోహాలను వాణిజ్య స్థాయిలో బేరం చేయగల వ్యాపార ప్రపంచం వెంటనే స్పందిస్తూ భారత్ బరిలోకి దిగిందని వ్యాఖ్యానించాయి. ఇలాంటి రేర్ ఎర్త్ మెటీరియల్ మార్కెట్ను చైనా తోలు బొమ్మలాడిస్తోంది. అది ఆ దేశానికి కలిసొచ్చిన సంగతి. ఎందుకంటే అత్యంత అరుదైన లోహాల ఉత్పత్తుల్లో ప్రపంచంలో 60% వాటా చైనా చెంతనే ఉంది. మొన్నటికి మొన్న అమెరికా సుంకాల విషయంలో పలు దేశాల ఉత్పత్తులపై కఠినంగా వ్యవహరించినప్పుడు, చైనా తయారీ వస్తువులు కూడా ఆ సుంకాల పెంపు వల్ల ప్రభావితమైనప్పుడు సమాధానంగా చైనా కూడా తన ఎగుమతుల విషయంలో ఆంక్షలు విధించుకుని ఎన్నో వస్తువులను నిలిపివేసింది. చైనా అలా చేస్తుందని ఊహించని అమెరికా, ఐరోపా దేశాలు కంగుతున్నాయి. మళ్లీ ఏవో సడలింపులు, సర్దుబాట్లు చేసుకున్నా కానీ పరిస్థితులు సున్నితంగా మారాయన్నది సత్యం. ఇటువంటి అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల అస్వాభావిక, అనూహ్య మార్పులు భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చెయ్యవా చెప్పండి. అప్పుడు బండ్లు ఓడలు, ఓడలు బండ్లు కాక మానవు. ఇటువంటి నేపథ్యంలో భారత్కు ఊహించని ఒక అవకాశం లభించింది.
ఇదేదో వాణిజ్యంలో లాభాలు నొల్లుకోవడం గురించి చెప్పడం లేదు. అది కాదు అసలు ప్రస్తావన. మరేంటి అంటారా? జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి. వ్యూహాత్మకంగా అరుదైన లోహం ఇప్పుడు భారత భూమిలో లభించింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు, మార్కెట్ల నియంత్రణలు, పెత్తందారీ పోకడలు, భౌగోళిక రాజకీయ ప్రాబల్యంతో దేశాన్ని ఇరుకున పెట్టడాలు, ఆర్థికంగా భారత వృద్ధిని తక్కువ చేయగలిగే యత్నాలు అన్నీ ఇప్పుడు మనల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. ప్రతిదానికి వేరే దేశాన్ని చూపించి బూచిలా భయపెట్టడమేనా అనకండి. మనకు తెలుస్తున్న అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు రకరకాలుగా మారుతున్నాయి. ఇరుగు పొరుగు దేశాలతో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇలాంటప్పుడు మన వనరుల్ని మనం అతి జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాల్సి కూడా ఉంటుంది. ఎందుకంటే గల్ఫ్ ప్రాంతంలో చమురు నిల్వలు బయటపడినప్పటి పరిస్థితులు ఇప్పటి తరానికి నేరుగా తెలియకపోవచ్చు. అప్పటి వారికి, చరిత్ర ఎరిగిన వారికి మాత్రం ముందు వెనుక పరిస్థితులు, జరిగిన ఆర్థికాభివృద్ధి, మెరుగైనట్టి జీవన ప్రమాణాల గురించి తెలుసు. అటువంటి అవకాశాలను అందించే అనుకూలతలు మన భారతదేశ భూభాగంలో దాగున్నాయి. మనం వాటిని పట్టుకోగలగాలి. ఇప్పుడు ప్రకాశగుణం కలిగిన టాంటాలం లోహం మన దేశ భవితవ్యాన్ని ఎలా మారుస్తుందో చూద్దాం. ఇందుకు ఒక చక్కని ప్రణాళిక ఉండాలన్నది ప్రాథమిక విషయం. చిప్ తయారీ రంగంలో సిలికాన్ మూలకం కీలకం. ఇది మనకు తెలిసిందే. టాంటాలం ఈ చిప్లను అధిక ఉష్ణోగ్రత నుంచి, రేడియో ధార్మికత నుంచి కాపాడుతుంది. నేటిదాకా చిప్ ఉత్పత్తిలో భారతదేశానికి పెద్ద చోటేం లేదు. ఇప్పుడు మాత్రం దేశీయ అవసరాల కోసం వాణిజ్య లాభాల కోణంలో అంతర్జాతీయంగానూ టాంటాలం ఆధారిత ఉత్పత్తుల తయారీని భారత్ చేపట్టొచ్చు. మరీ ప్రధానంగా రక్షణ, అంతరిక్ష రంగాల్లో దీని ప్రయోజనం చాలా ఎక్కువ. ఇక వైద్య రంగంలో అయితే చాలా చక్కని, చౌకైన పరికరాలను తయారు చేసుకోవచ్చు. ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ సగటు భారతీయుడికి అధిక ఆర్థిక భారమే. గుండె చికిత్సలో పేస్ మేకర్ను అమర్చాల్సి వచ్చినప్పుడు, స్టెంట్స్ వేయాల్సి వచ్చినప్పుడు వాటిని అధిక వ్యయంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండబోదు. అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా 70% శస్త్రచికిత్స ఖర్చు కలిసొచ్చేలా టాంటాలం లోహ చికిత్సా పరికరాలను మనమే తయారు చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవాలో ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఇంతకాలం వనరుల లభ్యత కోసం వెతుకుతూ, అవి దొరికిన తర్వాత వాటిని దేశ విదేశీ సంస్థల ద్వారా బయటకు తీసి అభివృద్ధి చేస్తున్నాం, అనుమతించాం. ఇకపై వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసుకోవడం, భారత్లో తయారీ అనే ముద్రను విశ్వవ్యాప్తం చేయడం పైన మనం దృష్టి పెట్టాలి. అలాగని చెప్పి మొత్తమంతా ప్రభుత్వమే చేసేస్తుంది కాదు. ప్రభుత్వ రంగ సంస్థల అజమాయిషీలో ప్రైవేట్ సంస్థలు కూడా మేక్ ఇన్ ఇండియా విధానాన్ని సక్రమంగా చేయగలిగితే ఇది ఎంతో సౌకర్యాన్నిస్తుంది. రాబోయే కాలంలో, అంటే అది మరీ ఎక్కువ దూరంలో లేదు, మరో 5-10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా అటు రాజకీయం, ఆర్థికం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడం తథ్యం. అవన్నీ కలిసి ప్రకృతిని, ప్రపంచవ్యాప్త మానవ సమాజాల్ని ప్రభావితం చేయడమూ తథ్యం. ఈ పరుగులో ముందున్న వాళ్ళిదే పైచేయి. వెనుకబడ్డ వాళ్ళు తమ పరుగుకు మెరుగులు దిద్దుకోక తప్పదు, లేకుంటే వెలవెలబోవడమూ తప్పదు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.